అసురుల బాధలు పడలేని దేవతలంతా కూడా జగన్మాతను చేరి ఆమెకి తమ కష్టాలను విన్నవించారు. వారి బాధలు విన్న జగన్మాత ముందుగా శాకాంబరిగా మారి వారి ఆకలి బాధలు తీర్చింది. తరువాత లోకాలను కాపాడాలని, దేవతల్ని ఉద్ధరించాలని దుర్గముడితో యుద్ధానికి ఉపక్రమించింది. దేవి దుర్గముల మధ్య భయంకరంగా యుద్ధం కొనసాగుతున్న సమయంలో దేవి శరీరం నుంచి అకస్మాత్తుగా కాళికా తారిణి బాలా త్రిపుర భైరవీరమా బగళా చైవ మాతంగి తదా త్రిపుర సుందరి కామాక్షి తులజాదేవి జంబిని మోహిని తదా చినమస్తా గుహ్యకాళి దశ సహస్రబాహుకా. కాళి, తార, బాల, త్రిపుర భైరవి, రమ, బగళాముఖి, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంబిని, మోహిని, చినమస్త, గుహ్యకాళి, దశ సహస్రబాహుక అని పంచాదశ శక్తులు ఆవిర్భవించాయని దేవీ భాగవతం చెబుతుంది.